హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ. చోలే మసాలా కర్రీని ఈ విధంగా రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీన్ని కాబూలీ చనా కర్రీ అంటారు. ఇవి అన్నంలోకి కాకుండా చపాతీ, పూరి, రోటీలోకి కూడా ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఇవి చాలా హెల్తీ కూడా. మరి సింపుల్ అండ్ టేస్టీ చోలే మసాలా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక లోతున్న బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు కాబూలీ చనా వేసుకోవాలి. అదేనండి వైట్ చనా అంటారు కదా, దాన్ని వేసుకొని దానిలో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న చనాలో ఇంకొన్ని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి. లేదంటే ఒక 7-8 గంటలు నానబెడితే సరిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ ఒక నైట్ మొత్తం నానబెట్టాను. నెక్స్ట్ డే చూడండి, కాబూలీ చనా చక్కగా నానిపోయింది. చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా నానబెట్టుకున్న తర్వాత చనా లోపల కూడా సాఫ్ట్గా అయిపోయింది. చాలా చక్కగా నానిపోయాయి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం ముక్కని ఇలా పై పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. అంటే కర్రీకి సరిపడినంత అల్లం వెల్లుల్లిని తీసుకొని దాన్ని ఒక చిన్న రోల్లో వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచాలి. మనం ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి కట్ చేసి చిన్న చిన్న ముక్కలాగా వేసుకొని మిక్సీ పట్టుకున్నా కూడా అక్కడక్కడ సరిగ్గా మిక్సీ అవ్వదు కదా, అలాంటప్పుడు కచ్చా పచ్చగా దంచి వేస్తే ఈవెన్గా మిక్సీలో చాలా మెత్తగా అయిపోతుంది. అలా వేసుకున్న తర్వాత దానిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని టమాటాలు, అంటే నేను ఇక్కడ 3 టమాటాలను తీసుకున్నాను, ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే టమాటా ప్యూరీని రెడీ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. అంటే ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ 5 టీ స్పూన్ తీసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే కొంచెం చెక్క, ఒక 2 లవంగాలు, అలాగే జాపత్రి కొంచెం, ఒక 1/2 టీ స్పూన్ సాజీరా, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు కట్ చేసి వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయి ఉల్లిపాయ పేస్ట్ మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దానిపై మూత పెట్టి ఫ్రై చేసుకోవడం ద్వారా ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోతుంది. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని బాగా ఉడికించుకోవాలి. దానిపై మూత నుంచి ఉడికించుకోవడం ద్వారా పచ్చివాసన పోయి మనకి గ్రేవీ చక్కగా రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో దాన్ని కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి టమాటా ప్యూరీ అలాగే ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. స్పైసీ కొంచెం తక్కువగా తినేవారైతే కొంచెం కారం తక్కువగా వేసుకోండి, లేదంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఉల్లిపాయ పేస్ట్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ బాగా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న కాబూలీ చనాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి మనం కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టే అవసరం లేదు, అలాగే ముందుగా ఉడికించుకునే అవసరం లేదండి. డైరెక్ట్ వేసుకొని ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. మనం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాం కదా, చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబూలీ చనా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసుకున్న మసాలాలన్నీ చనాతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. చనా ఉడకాలి కదండి, కొన్ని వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకోవట్లేదు కాబట్టి, కర్రీలోనే ఉడికించుకుంటున్నాం కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. మూతను పెట్టుకొని
బాగా ఉడికించుకోవాలి. మనకి గ్రేవీ థిక్గా అయ్యేంతవరకు, అలాగే చెన ఉడికేంతవరకు బాగా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని ఉడికించుకోవాలి. అది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత చోలే మసాలాను వేసుకోవాలి. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఈ మసాలా వేసుకోవడం ద్వారా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చోలే మసాలా పౌడర్ని 1 టీ స్పూన్ వేసుకుంటే కర్రీ చాలా రుచికరంగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ మొత్తం పైకి తేలింది. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత థిక్గా ఎంత బాగా వచ్చిందో. కాబూలీ చెన కూడా చక్కగా ఉడికిపోయింది. ఉడికిందో లేదో ఒకసారి చూపిస్తాను. చూడండి, చాలా సాఫ్ట్గా అయిపోయింది. చూసారు కదా, మనం ముందు ఉడికించుకోకుండా డైరెక్ట్ కాబూలీ చెన కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. ఈ చోలే మసాలా కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మటన్ చికెన్ కర్రీ లాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాకుండా చపాతీ పూరీలోకి అయితే బాగుంటుంది. అలాగే చపాతీ రోటీలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.